ఎన్ని మెట్లున్నాయి? లెక్క పెడతానుండు. 1 2 3 4 5 ఉన్నాయి. జాగ్రత్తగా పట్టుకో. 1 ఏజే ఎక్కడున్నారు? మీ ఎదురుగానే ఉన్నాను. ఇవన్నీ ఏంటి ఏజే? గిఫ్ట్లు. ఇంత బరువున్నాయేంటి? లైట్ వెయిట్ కాదు కాబట్టి. ఎవరికి ఇవన్నీ? కార్ రెడీగా ఉందా? ఇందాకే తుడిపించాను. ఇవన్నీ కారులో పెట్టించండి. ఒక్క సమాధానమైనా తిన్నగా చెప్పాడా? దోమల్ని తరిమేయడానికి మస్కిటో కాయిల్స్ ఉన్నట్టు ఈ ఏజీ అహంకారాన్ని తరిమి కొట్టడానికి ఏదైనా రెమెడీ ఉంటే బావుండు. ఇప్పుడు ఇవన్నీ కార్ దాకా మోసుకెళ్లేది ఎవరు? ఉన్నాడుగా నౌకరు. మనకెందుకు ఈ గాడిద బరువు? దక్షకి ఎక్కడికి వెళ్ళింది? భానుమతి, ఎక్కడున్నావ్? బయటికి రావే. భానుమతి, మీరా? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఎందుకో ఇప్పుడే తెలుస్తుంది. ఇన్స్పెక్టర్, వీళ్లే ఆ మాయల ముఠా సభ్యులు. ఏంటి? ఏమన్నారు? మీరెంత గొప్పగా మనుషుల్ని నమ్మించగలరో, ఎంత దర్జాగా డబ్బున్న వాళ్ళని మోసం చేయగలరో, ఎంత తెలివిగా అందినంత దోచుకుపోగలరో చెప్తున్నాను మిస్సెస్ కన్యాకుమారి. ఇన్స్పెక్టర్, ఆ కిలాడి పిల్ల తల్లిదండ్రులు వీళ్లే. మా ఏజే డబ్బు చూసి పెళ్లి చేసుకోమని కన్న కూతుర్నే పంపించారు. మా కుటుంబాన్ని చీట్ చేశారు. వీళ్ళకి ఇదే వృత్తి. పెద్ద పెద్ద కుటుంబాల్ని ఎంచుకొని మారు పేర్లతో, మారు వేషాలతో, మాయ మాటలతో నమ్మించి సమయం చూసి అందినంత దోచుకుంటారు. ఆపండి. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? డబ్బు కోసం గడ్డి తినే వాళ్ళెవరూ లేరిక్కడ. మర్యాదస్తులు ఉండే ఇల్లిది. దొంగల ముఠా గురించి చెప్పినట్టు చెప్తారేంటి? ఇన్స్పెక్టర్ గారు, ఈవిడ చెప్పేవన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం కాదు. అసలు జరిగిందేంటో నేను చెప్తాను. నాటకంలో వేషం కోసం మేము వెళ్ళినప్పుడు మీ అసలు నాటకం బయటపడింది. నీ కూతురేసుకున్న మారు వేషం కూడా బయటపడింది. నీ కూతురు పెట్టుకున్న మారు పేరు బయటపడింది. అదంతా ప్రెస్ వాళ్ళు కళ్ళారా చూశారు. న్యూస్ పేపర్లో జరిగిందంతా రాశారు. ఇక నువ్వేం చెప్తావు? మీ కూతురు మా వంశాన్ని ఉద్ధరించడానికే వచ్చిందా? మా జాగర్లముడి ఫ్యామిలీలో అడుగుపెట్టి మా కుటుంబ పరువు ప్రతిష్టలు పెంచడానికే వచ్చిందా? అసలు ఇవన్నీ నీతో మాట్లాడడం అనవసరం. ఇన్స్పెక్టర్ గారు, మేడం, మీ దగ్గర వారెంట్ ఉంది కదా? ఉంది మేడం. ఇంకేం చూస్తున్నారు సార్? వెంటనే అరెస్ట్ చేయండి ఇద్దరిని. ఏదా మోసగత్తే? ఎక్కడుందా మాయలేడి? ఎక్కడ దాక్కుందా నంబర్ 1 కిలాడి? ఏ భానుమతి అలియాస్ లీలా,
ఇప్పుడు నీకు బాధగానే ఉంటుంది. ఈ బాధ 4 రోజులే ఉంటుంది. అతన్ని నమ్మితే మాత్రం జీవితాంతం భరించాల్సి ఉంటుంది. అందుకే ఇంతటితో నిన్ను మర్చిపోమని చెప్పు. మళ్ళీ వెంట పడొద్దని చెప్పు. వెళ్ళు. ఈ ఏడుపుకి ఈ రోజుతో ముగింపు చెప్పు. వెళ్ళి అతని మోసం బయటపడిందని, ఇంకెప్పుడు ఎదురు పడొద్దని చెప్పు. వెళ్ళు. మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. నా కూతురు అట్లాంటిది కాదు. నా కుటుంబం ఎప్పటికీ అట్లాంటి తప్పుడు పనులు చేయదు. అపార్థం జరిగింది మాత్రం వాస్తవమే. అదంతా అప్పుడే అక్కడే అందరి సమక్షంలోనే క్లియర్గా చెప్పేసి వచ్చింది నా కూతురు. సార్, ఈవిడ మీకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. నా కూతురు ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎందుకు అబద్ధం చెప్పదు? చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక తలనొప్పిని వెంట పెట్టుకుని తెస్తూనే ఉంటుంది. వీధిలో మన పరువు ఎప్పుడూ తీసింది. 10 మంది ముందు మనల్ని కూడా దోషులు చేసి నిలబెట్టింది. నువ్వు కూడా భానుమతి గురించి అట్ట మాట్లాడతావేంటి కన్యాకుమారి? ఏం చేయమంటారు మరి? ఇంటికి పోలీసులు వచ్చే పరిస్థితి మరి ఎవరి వల్ల వచ్చింది? మీరేదైనా చెప్పదలుచుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పండి. పదండి. అంత సాదరంగా తీసుకెళ్లడానికి వీళ్ళేమి స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులు కారు. చేతులకు బేడీలు వేయండి. ఇలాంటి మోసగాడిని ప్రేమించినందుకు ఏడుస్తుంది. ఇక నుంచి మీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడానికి వీల్లేదు. మా అంజలి నిన్ను ఎలాగూ కలవదు. నువ్వు కూడా మా అంజలిని కలవడానికి ప్రయత్నించొద్దు. నేనేం మోసం చేశాను? నేనేం తప్పు చేశాను? ఇంతకు ముందే నీకు పెళ్ళైపోయినా నా చెల్లెల్ని ప్రేమించానని చెప్పి మోసం చేశావు. అది నేను ముందే అంజలితో చెప్పాను. ఏ అంజలి, చెప్పలేదా? ఏం చెప్పావు? నా చెల్లెలతో ఏం చెప్పావు? తన వెనకాల నువ్వేం చేస్తున్నావు? ఇంకా మమ్మల్ని అమాయకుల్ని చేయాలని చూడకు. మీరేమంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ పెళ్లి చేసుకుని నేనే సుఖంగా సంతోషంగా లేను. అన్ని విషయాలు నేను ముందే చెప్పాను. అంజలి, నువ్వైనా చెప్పు, మాట్లాడు అంజలి. నీకు దూరం అయితే నేను బతకలేను. మీ అక్క మనల్ని విడదీయాలని చూస్తోంది. నాకు నువ్వే ముఖ్యం అంజలి. నీ అభిప్రాయం కూడా అదేనా? నీకు నేను దూరం కాలేను అంజలి. చెప్పు అంజలి, మాట్లాడు. మనల్ని ఎవరూ విడదీయలేరని చెప్పు. చెప్పు అంజలి,
చెప్పు. చెప్పు అంజలి. వదులు. నిన్ను విడిచి నేను ఉండలేను. ఏయ్ వదులు. మాట్లాడు అంజలి, నువ్వు మాట్లాడు. అక్క. నటించావంటే చంపేస్తాను. అమాయకురాల్ని చేసి మాయ మాటలు చెప్పి కట్టు కదలాలి అంజలిని మోసం చేశావని క్లియర్గా అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచి నీ వల్ల అది కాదు ఇది కాదు అని అందరూ అంటూ ఉంటారు. ఎస్, నా వల్ల కాదు. నా చెల్లి మోసపోతుంటే చూడటం నా వల్ల కాదు. నువ్వు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. ఇంకోసారి తన వెంట పడితే నీ భార్యకు చెప్పడం మాత్రం నా వల్ల అవుతుంది. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా నా వల్ల అవుతుంది. అర్థమైందా? ప్లీజ్, నేను చెప్పేది. నేను చెప్పేది పూర్తయింది. నువ్వు వినడం కూడా పూర్తయింది. నీ దారిన నువ్వు వెళ్ళు. అంజలి దారికి అడ్డు రాకు. అంజలి, ఏయ్, నువ్వు మాట్లాడు అంజలి. నీ మనసులో కూడా నేను మోసం చేశానని అనుకుంటున్నావా? చెప్పు అంజలి, ఎందుకంత మౌనంగా ఉన్నావు? ఒక్కటి చెప్పు, నిజంగా నీకు నా మీద ప్రేమ లేదా? అంజలి అమాయకంగా నిన్ను నమ్మి మోసపోయింది. కానీ ఇంట్లో దానికొక హక్కుంది. అది అమాయకురాలు కాదు. ఎవరేంటో బాగా తెలుసు. ఎవరిని ఎక్కడుంచాలో కూడా బాగా తెలుసు. నీ మాటలు ఇక్కడ కాదు, నీ ఇంట్లో నీ భార్యకు చెప్పు, నమ్ముతుంది. ఇంకోసారి అంజలికి ఫోన్ చేయొద్దు. దొంగలా ఇంటికి రావద్దు. దొంగచాటుగా కలవడానికి ట్రై చేయొద్దు. మళ్ళీ కనబడ్డావో ఖబర్దార్. ఇప్పుడు అర్థమైందా? మీరెంత, మీ బతుకెంత? ఏజీ లాంటి ఒక పెద్ద మనిషినే మోసం చేయాలనుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందా? మిమ్మల్ని కాదు, అసలు సూత్రధారి ఆ భానుమతికి కూడా ఇలాగే నడి బజార్లో బేడీలు వేసి తీసుకెళ్తారు. మట్టి గాజులు వేసుకునే చేతులకి మా జయమ్మ బంగారు గాజులు తొడిగింది. కానీ నేను ఆవిడంత అమాయకురాల్ని కాదు. అవే చేతులకి ఇనప సంకెళ్ళు వేయించగలను. ఇది మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. ఖబర్దార్. నడవండి స్టేషన్కి. పదండి. ఆగండి.
ఇన్స్పెక్టర్, మీ డిపార్ట్మెంట్కి నేను సారీ చెప్తున్నాను. ఇందులో వీళ్ళ తప్పేం లేదు. మా వాళ్లే పొరపాటు పడ్డారు. మీకు అనవసరంగా శ్రమ కలిగించినందుకు క్షమించండి. మన వైపు నుంచే కాదు, ఇంకోసారి మా ఇంటి నుంచి ఎవరైనా చట్టాన్ని ఆశ్రయిస్తే ముందుగా నాకు మాట చెప్పి నేను సరే అంటేనే యాక్షన్ తీసుకోండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ మూవ్. మీకు జరిగింది చాలా పెద్ద అవమానం. నేనిప్పుడు ఏం చెప్పినా పోయిన పరువు తిరిగి రాదని తెలుసు. అయినా పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి. అయ్యో, అంత మాట ఎందుకండి? మా ఫ్యామిలీ వల్లే న్యూస్ పేపర్లో అసత్య ప్రచారం జరిగింది. మా వాళ్ళు సరిగ్గా కనుక్కోకుండానే తొందరపడి మీ అమ్మాయిని మా ఇంటి దాకా తీసుకొచ్చారు. జరిగిన దాన్ని పేపర్ దాకా తీసుకెళ్లారు. పోలీసుల్ని మీ ఇంటికి వచ్చేలా చేశారు. మన ఫ్యామిలీ మూలంగానే వీళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుడు వార్త చేరిందని మనం వీళ్ళందరినీ క్షమాపణ కోరినట్టు రేపొద్దున ఇదే పేపర్లో న్యూస్ రావాలి. వస్తుంది కదా? కాబట్టి తగ్గి తలొగ్గి క్షమాపణ చెప్పటం నీ ధర్మం.